ఒక చెప్పు దెబ్బలాగా ఈ కడపను తెలుగుదేశం ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చెప్తూ డెఫినెట్ గా అలక ఉంది, నేనేం కాదనను. ఆ సామాన్ దోసుకుంటా, బైక్ దోసుకుంటా, గట్టి గట్టిగా అరుచుకుంటా వచ్చేసి చిన్న పాపం పసిపిల్లల్ని బెదిరిస్తా ఉంటే మర్యాద చూసి వాడు ఏమనుకుంటాడు, నన్ను చూసి ప్రతి ఒక్కరు భయపడుతున్నారు కాబట్టి ఇది నా బలం అనుకుంటున్నాడు. బలం కాదు బాయ్, పెట్టుకుంటే నీ ఊరికి మాకు అడ్డు కాదని చెప్పి పెద్ద మనుషులు, ఆ పెద్ద మనుషులు ఉన్న పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. తిరుగుతున్నారు. ఒక్కసారి ఒరిజినాలిటీకి వచ్చినారంటే మీ ప్యాంట్లు లాగులు ఊడిపోతాయి. మన రావాలన్నారు, బుద్ధి తెచ్చుకుంటాం అంతే. మనం తెచ్చుకున్నాం ఒక బుద్ధి, సరైన బుద్ధి. దొంగలను నమ్మకుండా బుద్ధి తెచ్చుకున్నాం. ఒకటే, పార్టీకి పని చేసిన ఎవరినైనా కానీ నేను పని చేస్తూనే పోతా. వాసన అంతకంటే 10 పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ జల్లికాయ వేస్తారు. నువ్వు అడగంతా తిరిగినావు, దొంగలు చేసినా కూడా వాసనలో పనిచేస్తాడు, పార్టీకి పనిచేస్తాడు. ఎందుకంటే చాలా మంచోడు వాసన. కాబట్టి వాసన మంచితనాన్ని అడ్వాంటేజ్ తీసుకొని దొంగల నిర్దేశం చేస్తాను. ఆ విధంగా నువ్వు పని చేసుకుంటే మిగతాదంతా నాది, నా బాధ్యత, నా కష్టం. ఆర్థికంగా కానీ రాజకీయ స్ట్రాటజీస్ కానీ నేను చేస్తాను. క్యాడర్ ఏమీ లేదు కడపలో, దాన్ని ఎలా తెచ్చుకుంటావు? ఈ టికెట్ ఎందుకు అడుగుతున్నారు మీరు అని వాసన డిసైడ్ చేసినాడు. కడప అసెంబ్లీ ఎవరినైనా కానీ కొట్టేది అని చెప్పి మళ్ళొకసారి చెప్తా ఉన్నారు. కొట్టేవాడు ఇంకా పెంచుకుంటా పోవాలా? ఆడు మాట్లాడతాడు. 11 సంవత్సరాల నుంచి అధికారంలో ఒక తల తిక్క ఒళ్ళు పొగురు పట్టినోడు మాట్లాడతాడు. 200 మందిని తీసుకొని వస్తాడంట. తెలుగుదేశం వాళ్ళకి దాచుకోవడానికి, దాక్కోవడానికి స్థలాలు ఉండవంట. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, నేను చూసిన నా వీడియో, నేను ఈ సందర్భంగా చెప్తున్నాను మీ అందరి సమక్షంలో. 200 మందిని కాదు బాబు, దాని పక్కన ఇంకా 0 వేసుకొని తీసుకున్న ప్రాబ్లం లేదు. కానీ ఒక నిమిషం, ఈ తెచ్చిన వాళ్ళలో